కాసేపట్లో ఒంగోలు పోలీసుల ఎదుట డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ హాజరు కానున్నారు. ఒంగోలు రూరల్ పిఎస్లో విచారణ జరగనుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి రామ్ గోపాల్ వర్మ ఎక్స్లో పోస్ట్ చేశారు. దీనిపై నవంబర్ 10న రామ్ గోపాల్ వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మని ఈరోజు విచారించనున్నారు. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్, రూరల్ పోలీస్ స్టేషన్లో ఆయన విచారించనున్నారు. దీనికి సంబంధించి గతంలో అంటే మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్కడ రామలింగం అనే టీడీపీ నాయకుడు ఆయన కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి చంద్రబాబు తన అభిమాన నాయకుడు వాళ్ళ ఫేసుల్ని, పోస్టుల్ని వక్రీకరించే విధంగా చేయటం జరిగిందని ఎక్స్లో పోస్ట్ పెట్టాడని చెప్పి అప్పట్లో మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. దానిపై డిసెంబరు 19వ తేదీ రామ్ గోపాల్ వర్మ రావాల్సిందిగా విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసినప్పటికీ అప్పుడు నేను రాలేను. ఆ వారం తర్వాత నోటీసుకు కూడా ఆయన రెండో నోటీసుకు కూడా స్పందించకుండా అప్పట్లో రామ్ గోపాల్ వర్మ హైడ్రామా చేస్తూ ఆయన్ని అరెస్ట్ చేయడానికి హైదరాబాద్ వెళ్తే ఆయన ఎస్కేప్ అయ్యి ఇక్కడ ఉన్నానని చెప్పుకుంటా ఎస్కేప్ అవడం జరిగింది. తర్వాత కోర్టు ద్వారా ఆయన ఈ కేసుకు సంబంధించి కోర్టు ద్వారా కూడా బెయిల్ దానికి మంజూరైంది. కానీ కోర్టులో కూడా బెయిల్ మంజూరు చేసినప్పటికీ విచారణకు మాత్రం ఎలా ఉంది అనేది న్యాయస్థానం ఆదేశించడంతో నేడు అంటే తదుపరి ఈ నెల 24వ తేదీ రావాల్సిందిగా ఒంగోలు దర్యాప్తు అధికారి శ్రీకాంత్ రామ్ గోపాల్ వర్మకి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈరోజు రాలేనని చెప్పి 7వ తారీఖు వస్తానని చెప్పి ఈరోజు అంటే నేడు విచారణకి వస్తున్నట్టుగా నిన్నే దర్యాప్తు అధికారికి జరిగింది. ఇప్పుడు ఆయన రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్ నుండి రోడ్డు మార్గంలో ఇప్పటికే దగ్గర ఒంగోలుకి చేరుకున్నాడనే సమాచారం కూడా ఉంది. ప్రస్తుతం ఆయన వచ్చిన తర్వాత 12 గంటల నుండి దర్యాప్తు అనేది ఇక్కడ రూరల్ పోలీస్ స్టేషన్లో జరగనుంది. ఈ సందర్భంగా ఆయన్ని అసలు పోస్టులు ఎందుకు పెట్టావు, ఆ వ్యూహం సినిమా అనేది దానికి సంబంధించిన వివరాలు కానీ వీటన్నిటిని గురించి అడగనున్నారు. అలాగే దానికి బడ్జెట్ ఎలా వచ్చింది, ఆ బడ్జెట్ కేటాయింపులు అనేది ఏపీ ఫైబర్ నెట్కి సంబంధం ఏంటి, అలాగే ఈ సినిమా అనేది రాజకీయ పరంగా ఎందుకుంది, ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ ఇలా పోస్ట్ని ఎందుకు మార్పింగ్ చేయాల్సి వస్తుంది అనే పలు కేసులకు సంబంధించి విచారించనున్నారు. సాయంత్రానికి అంటే ఈ విచారణకి ఇప్పుడు 12 గంటలకు రానున్నారు. ఇప్పుడు విచారణ కొనసాగిన వెంటనే సాయంత్రం ఇతను అరెస్ట్ చేసే అవకాశం అనేది లేదు. కానీ ఏం క్వశ్చన్లు అడిగారు, ఏం చెప్పాడని సమాధానాలకు సంబంధించి వివరాలు రానున్నాయి. కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రైమ్ న్యూస్, ప్రకాశం జిల్లా.